మేఘాద్రిపేట బాలికల గురుకుల పాఠశాలను తరలించొద్దు. ఐఐటి నీట్ కోచింగ్ కు అదనపు భవనం నిర్మించండి. విదసం డిమాండ్. మేఘాద్రిగడ్డ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థులకు ఐఐటి నీట్ కోచింగ్ కోసం బాలికలను వేరే చోట్లకు తరలించడం ఆపాలని, ఇంటర్ కోచింగ్ ను తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో నిర్వహించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. మేఘాద్రిగడ్డ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు పాఠశాలకు వచ్చిన రెసిడెన్షియల్ జిల్లా సమన్వయ అధికారి రామకృష్ణకు ఈ మేరకు వినతి అందజేశారు. అనంతరం పేరెంట్స్ తో కలిసి గేటు బయట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, విశాఖలో ఇంటర్ ఎక్సలెన్స్ కోచింగ్ పెట్టడం సంతోషమే కానీ ఇంటర్ విద్యార్థుల కోసం చిన్న పిల్లల స్కూలు ఎత్తివేయడం సరికాదన్నారు. ఇప్పుడున్న బిఆర్ అంబేద్కర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు ఈ క్యాంపస్ లోనే మరో భవనం నిర్మించాలని, అప్పటి వరకు తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో ఇంటర్ సిఓఈఎస్ నిర్వహించాలన్నారు. అలాగే కోచింగ్ కోసం ప్రైవేటు ఫ్యాకల్టీకి ఇచ్చే బదులు మన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే కోచింగ్ నిర్వహించాలని డీసీఓకు విజ్ఞప్తి చేశారు. సోడా దాసి సుధాకర్ అధ్యక్షన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జాజీ ఓంకార్, మూరా మహేష్ అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఒక 3 చోట్ల ఇంటర్మీడియట్ స్పెషల్ కోచింగ్ అంటే నీటు ఐఐటి కోసం ప్రభుత్వం స్పెషల్ కోచింగ్ పెడతానని చెప్పి ఒక 600 మంది పిల్లల్ని అకామిడేట్ చేస్తామని చెప్పి, దాంట్లో మేఘాద్రిగడ్డలో కూడా ఒక 2-3 సెక్షన్లు పెడతామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేఘాద్రిగడ్డ స్కూల్లోనూ లేదా విశాఖపట్నంలోనూ ఇంటర్మీడియట్ ప్రత్యేక ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ఇంటర్మీడియట్ స్పెషల్ కోచింగ్ పేరుతో చిన్న పిల్లల్ని, నిన్నగాక మనం జాయిన్ అయిన పిల్లల్ని బయటికి నెట్టేసే పని మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇంటర్మీడియట్ పిల్లలకి క్లాస్ రూములు, డార్మెటరీ అకామిడేషన్ కోసం ఈ పిల్లలందరినీ వేరే చోటకి తరలిస్తారని చెప్పి మాకున్నటువంటి సమాచారం జరుగుతుంది. ఆల్రెడీ పేరెంట్స్ ఇప్పుడే చాలామంది మాట్లాడారు. ఆ పిల్లల్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, లేదంటే పలానా దగ్గర ఉన్న అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి ఇప్పుడే వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని ఈ ప్రయత్నం అంతా గవర్నమెంట్ చేస్తూ ఉంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది, ఈ పిల్లలు ఇక్కడే కొనసాగి, ఎక్కడైనా ఎలిమెంటరీ నుంచి అప్గ్రేడ్ అయితే ఎలిమెంటరీ పిల్లల్ని బయటికి పంపరు. హై స్కూల్ నుంచి +2 అప్గ్రేడ్ అయితే హై స్కూల్ పిల్లల్ని ఎవరినో బయటికి పంపరు. అలాగే ఇది కూడా అప్గ్రేడ్ అయితే కింద పిల్లల్ని పంపేయమని ఎక్కడ రూల్ లేదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీకు ఇక్కడ చోటు లేకపోతే అర్జెంటుగా అదనపు భవనం నిర్మించండి. అదనపు భవనం నిర్మించేలోపు ఆలస్యం అవుతుందని అనుకుంటే పక్కన ఇంకో ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకొని ఈ భవనం నిర్మించే వరకు అక్కడ కోచింగ్ నడపండి. తదుపరి ఇక్కడికి ఆ పిల్లల్ని షిఫ్ట్ చేయండి. అంతేగాని పెద్ద పిల్లల కోసం చిన్న పిల్లల్ని కాంపౌండ్ నుంచి బయటికి నెట్టేయడం అనేది తప్పు. ఇది పద్ధతి కాదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రెండవది, ఈ కోచింగ్ని ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఇస్తారట. అది కూడా కరెక్ట్ కాదు. మన టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాకల్టీని ఇంకా పొదును పెట్టాలనుకుంటే రీఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళ ద్వారా చెప్పించండి. అంతేకాని ఈ కోచింగ్ పేరుతో ప్రైవేట్ వాళ్ళని మన క్యాంపస్లోకి ఒకసారి ఎంటర్ అయితే మొత్తం ఈ బిల్డింగ్ని, ఈ వ్యవస్థని కబ్జా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కోచింగ్ గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఇవ్వాలి. ఈ కోచింగ్ కోసం, ఇంటర్మీడియట్ కోసం చిన్నపిల్లల్ని ఖాళీ చేయించవద్దు అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.